అయితే అక్కడ ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ కార్యకర్తల పరిస్థితి ఏంటి? అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? వాళ్ళని అక్కడే ఉంచారా, వదిలేశారా? ఇట్లాంటి విషయాలు మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏంటి సిచ్యువేషన్ అక్కడ? ధర్నా ఇంకా కొనసాగుతోందా? కొత్తగా వచ్చిన లీడర్స్ ఏమంటున్నారు? హరీష్, ఇవాళ ఉదయం నుంచి జరిగిన జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు మొదటి నుంచి అయితే ఏదైతే వాళ్ళు సభ నిర్వహించేందుకు అడ్డుపడ్డారో వాళ్ళని ఒకసారి నలుగురు మహిళలు అయితే ముగ్గురు మహిళల్ని ఒక కార్పొరేటర్ ని అరెస్ట్ చేశారు. అయితే స్టేషన్ తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చారు. అయితే వాళ్ళు కూడా కొద్దిగా మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు తీసుకొచ్చారని జిహెచ్ఎంసీ ముందు ధర్నా అయితే కార్యక్రమం చేశారు. అయితే ఆ తర్వాత మళ్ళీ సభ ప్రారంభమైన తర్వాత కార్పొరేటర్లు అందరూ మళ్ళీ గందరగోళం సృష్టించడంతో వాళ్ళందరినీ సభ నుంచి సస్పెండ్ చేయడంతో వాళ్ళందరూ కొందరిని బలవంతంగా అరెస్ట్ చేసి పంపించారు. అయితే అందరూ ఎవరైతే సస్పెండ్ అయ్యారో వాళ్ళంతా కిందికి వచ్చి జిహెచ్ఎంసీ గేట్ ముందు ఆందోళన చేయడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు సీఎం డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్ వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాళ్ళందరినీ బలవంతంగా స్టేషన్ తరలించారు. అయితే ఎవరైతే కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. అయితే వీరందరినీ కార్పొరేటర్లందరినీ రాంగోపాల్ తరలించిన తర్వాత అక్కడ ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేటర్లు అందరూ ప్రస్తుతం రాంగోపాల్ వర్మ